ఎవ్రీథింగ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఈవెన్ ఆఫ్టర్ 1 month ఆఫ్టర్ ది మ్యారేజ్ ఏదో చిన్న డిస్ప్యూట్ వచ్చింది కదా అని చెప్పి అమ్మాయి ఇమీడియట్గా ఆ అమ్మాయికి కొంత లిటరల్గా చెప్పాలంటే పిచ్ అండి. ఆ పిచ్చిని దాచి ఈ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ది వైఫ్ అతనికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళు డాక్టర్లు ఈ అబ్బాయి పేరెంట్స్ని కనీసం అది చూసుకుని ఉంటే ఈరోజు ఆ అబ్బాయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, ఇలాగా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎవరో పోలీసు వాడితో ఫోన్ చేయించుకుని అరే తోరే అనిపించుకోవడం, నువ్వు ఇమీడియట్గా నువ్వు ఆస్ట్రేలియా నుంచి ఇదేమన్నా విజయవాడ కొంటారా పరిగెత్తుకుంటూ రావడానికి, ఆయన ఫోన్ చేసి పోలీసు ఆయన అంటాడంట, ఆ స్టేషన్కి వెళ్ళి ఏదో ఏడ్చి పొడవెప్పులు పెట్టగానే నువ్వు రావాలి, నీకు కౌన్సిలింగ్ ఇస్తాం, నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాం, మీ ఆవిడ మీద నువ్వు ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేస్తున్నావు అంట. అసలు వాళ్ళు కలిసి కాపురం చేసిందే లేదు, పెళ్ళి 1 month అయింది, 1 monthకి వెళ్ళి ఏదో చిన్న డిస్ప్యూట్ వచ్చింది కదా అని చెప్పి ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ ఎంతూజియాజం ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు దీన్నే కొన్ని కైండ్ ఆఫ్ హెల్యూసినేషన్ ఉంది ఆ అమ్మాయికి, సిజోఫ్రెనియా డిసీజ్ ఉంది. ఇదంతా దాచి అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేశారు. అదే కాకుండా అమ్మాయికి కొన్ని ప్రీవియస్గా అఫైర్స్ ఉన్నాయి. ఏది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంప్లీట్గా ఆ అమ్మాయి రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి కంప్లీట్గా టర్న్ అయిన తర్వాత కంప్లీట్గా డిసీజ్ రిక్యూపరేట్ అయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టి మ్యారేజ్ చేయాలి. కానీ స్టిల్ అండర్ ట్రీట్మెంట్లో ఉండగా, అండర్ ది కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉండగా మ్యారేజ్ చేస్తే ఇలాగే తెగి